ఒకసారి అన్న కొట్టేసింది చూడండి. ఏది అనుకుంటామో అది సక్సెస్ అయ్యేంత వరకు వెనకడుగు మాత్రం ఎప్పటికీ వెయ్యకు మిత్రమా. నీ జిందగీ నీదే ఉండాలి. ఇది వచ్చేసి ఓకే మన ట్రక్ వ్లాగ్స్. ఫస్ట్ రైడ్ అయితే వెళ్ళవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ వ్లాగ్స్. 1 కిలోమీటర్స్ ఉంది. నిన్న సేమ్ ఇదే టైంకి మిస్టేక్లో హెడేక్ సీటర్ రైడ్ యాక్సెప్ట్ చేసిన. నిన్న మొత్తం అవసరంగా మొత్తం అది టైం మొత్తం వేస్ట్ అయిపోయింది నేను హెడేక్ సీట్ వెళ్ళగానే. ఈరోజు నేను హెడేక్ సీట్ వెళ్ళకుండా చూసుకోవాలి. పికప్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుందాం. 85 ఓకే. ఇది డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్, 5.3 కిలోమీటర్స్ ఉంది. ఓకే, కేబిహెచ్పికి వచ్చింది డ్రాప్. ఓకే ఓకే ఓకే. కస్టమర్ వచ్చేసి అమౌంట్ ఆన్లైన్లో పే చేసేసిండు. కస్టమర్ ఎంత వచ్చింది రైడ్? 50. ఓలాలో అయితే సెకండ్ రైడ్ వచ్చింది. పికప్ దగ్గర 600 మీటర్సే ఉంది. ఫాస్ట్గా వెళ్ళి కస్టమర్ పికప్ దగ్గరికి వచ్చి నాకు కాల్ చేస్తుంటే కస్టమర్ ఫోన్ ఏమో బిజీ వస్తుంది. చూద్దాం, చూసి రాకపోతే క్యాన్సిల్ చేసేసుకోవాలి. డ్రాప్ వచ్చేసి 6.6 కిలోమీటర్స్ ఉంది. 60 మినిట్స్ టైం చూపిస్తుంది. డ్రాప్ ఎక్కడంటే రాజ్పాల్ దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని వచ్చింది మనకైతే. మరి అదే అది కాదో తెలియదు మనకు. లోపలికి వెళ్ళాలా? ఓకే. ఓకే, కస్టమర్ వచ్చేసి పేమెంట్ మనకి ఫస్ట్ పేమెంట్ చేసేసిండు కస్టమర్. 43 రూపీస్ ఎంత వచ్చినాయి రైడ్కి. ర్యాపిడోలో రైడ్ వచ్చింది. 1.5 కిలోమీటర్స్ ఉంది. 4 మినిట్స్ టైం చూపిస్తుంది. ఫాస్ట్గా వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుందాం. 46 ఎక్కడే ఉంది ఇదేనా? మాదా? ఓకే. ఎక్కడ? డ్రాప్ వచ్చేసి 6.1 కిలోమీటర్స్ ఉంది. 15 మినిట్స్ టైం చూపిస్తుంది. ప్రయత్నం వరకు వచ్చింది డ్రాప్.
సుఖంగా పడుకుంది కుక్క అయితే. స్కాన్ 67 రూపీస్ వచ్చింది రైడ్. ర్యాపిడో మనకి ఎంత ఇస్తాడో చూద్దాం. ఓకే, కట్ 67లో మనకి ఎంత వచ్చింది? 60 రూపీస్ వచ్చింది మనకి 67లో. ర్యాపిడోలో ఇంకో రైడ్ వచ్చింది. పికప్ అంటే దీంట్లో అయితే 3.8 కిలోమీటర్స్ చూపిస్తుంది. పికప్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓటీపీ 1373. ఓకే, स्कैनर दे दो आप. ఓకే. కస్టమర్ అయితే పేమెంట్ ముందే ఫోన్పే చేసేసాడు. ఇది డ్రాప్ వచ్చేసి 6.3 కిలోమీటర్స్ ఉంది. నిజాంపేట సైడ్ వచ్చింది డ్రాప్. ₹69. ఇందులో మనకి ఎంత వచ్చింది? ఒక్క నిమిషం మీకు. ఓకే, ఎండింగ్స్లో వచ్చేసి 2 రైడ్స్ కొట్టాను కదా. 67 రూపీస్. సరేలా ముందైతే పోదాం. ర్యాపిడో అయితే ఇంకో రైడ్ తీసుకున్నా. పికప్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. కానీ ఇది ఎంత ఉందో అర్థం కావట్లేదు. ఓకే, కస్టమర్ పైన ఉన్నాడు. పికప్ దగ్గరికి అయితే వచ్చేసిన. మధ్య లొకేషన్ అంటే ఓకే, ర్యాపిడో. ఓకే, ఓటీపీ చెప్పరా అండి అన్న? 3920. ఓకే, డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6.2 కిలోమీటర్స్ ఉంది. మియాపూర్ మెట్రో స్టేషన్కి వచ్చింది డ్రాప్. 14 మినిట్స్ టైం చూపిస్తుంది. ఎంత వచ్చింది అమౌంట్? ఒక్క నిమిషం. 68 రూపాయలు. 68 రూపీస్ వచ్చింది. ఇందులో మనకి ఎంత వచ్చిందో చూద్దాం. క్యాష్ అయినా నోట్లేదు, ఇది మొత్తం పోయిందిగా. సరేలే, ఇక్కడే ఇటు సైడ్ వెళ్ళిపోండి. ఇక్కడ మెట్లు ఉంటాయి. మెట్లు అంటే మెట్లు మీకు లిఫ్ట్ కానీ లిఫ్ట్ ఉంటుంది ముంగట. లిఫ్ట్కి వెళ్ళిపోయినలే, మెట్లు ఎందుకు కానీ మీకు.
అక్కడ ఎవరైనా అడగాలి, వాళ్ళు చెప్తారు అంతే కదా డౌట్. ఏం చేద్దాం చూసాను చిన్నపోయిన నోటి సరేలే అడ్జస్ట్ చేసుకుందాం. ఒకసారి అన్న కొట్టేసింది చూడండి. ఏది అనుకుంటామో అది సక్సెస్ అయ్యేంత వరకు వెనకడుగు మాత్రం ఎప్పటికీ వెయ్యకు మిత్రమా, నీ జిందగీ నీదే ఉండాలి. ఇది ఓకే. ర్యాపిడోలో ఇంకో రైడ్ వచ్చింది. పికప్ వచ్చేసి 1.3 కిలోమీటర్స్. ఫాస్ట్గా పికప్ దగ్గరికి వెళ్ళిపోయి కస్టమర్ని పిక్ చేసేసుకున్నాం. కల్వరి టెంపుల్ ఆర్చ్ దగ్గర ఉందని చెప్పారు కస్టమర్. ఓకే. డ్రాప్ వచ్చేసి 7.3 కిలోమీటర్స్ ఉంది. బొల్లారంకి వచ్చింది డ్రాప్. అదే బొల్లారం ఫ్యాక్టరీస్ ఉంటాయి అటు సైడ్ వచ్చింది. 17 మినిట్స్ టైం చూపిస్తుంది. ఇక్కడ ఈ ఆటోలు ఎక్కడ ఆపుతారు, మళ్ళీ ఆపోజిట్లో వెహికల్ వస్తాయి, అందుకే కింద ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ. ఎవరు మనలో పోనీయారు. అక్కడ ఆపోజిట్లో. ఓకే. ఎక్కడండి? ఓకే. ఓకే అయితే థ్యాంక్ యూ. ఈ రైడ్ మనకి ఎంత వచ్చిందంటే 73 రూపీస్ వచ్చినాయి. ర్యాపిడోలో ఇంకో రైడ్ వచ్చింది. 1.5 కిలోమీటర్స్ ఉంది. 5 మినిట్స్ టైం చూపిస్తాను. ఓకే. ఇది ఆల్రెడీ ఒకసారి పిక్ చేసుకున్నా వెళ్ళని. 2041. ఓకే. ఎక్కువ డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 9.7 కిలోమీటర్స్ ఉంది. 26 మినిట్స్ టైం చూపిస్తాం. డ్రాప్ వచ్చేసి కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి వచ్చింది. రైడ్లో అయితే మాత్రం చాలా లేట్గానే వస్తున్నాయి ఈరోజు. అన్నీ అటో సైడ్ వస్తున్నాయి. అటో సైడ్ పోతే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. మన సైడ్ వాళ్ళు రావాలంటే ఆగాలి, టైం పడుతుంది కొంచెం. ఓకే. అది చేయండి లేదు బ్రో. ఓకే ఓకే. 73. ఓకే. 73 రూపీస్ వచ్చినాయి రైడ్కి. ర్యాపిడోలో అయితే ఇంకో రైడ్ వచ్చింది. పికప్ వచ్చేసి 600 మీటర్స్ ఉంది. 2 మినిట్స్ టైం చూపిస్తాను. కస్టమర్ మెసేజ్ కూడా చేసినాడు. ఆయన మట్టి పికప్ లొకేషన్. పికప్ కదా వచ్చిన అంశి అంట. ఇది డ్రాప్ వచ్చేసి 7.3 కిలోమీటర్స్ ఉంది. 18 మినిట్స్ టైం చూపిస్తుంది.
ఎన్నో ఓటీపీ కొట్టేటప్పుడు కెమెరా ఆన్లో పెట్టలేదు, మర్చిపోయినా. డ్రాప్ ఎక్కడికంటే మియాపూర్ డిమార్ట్కి 17 minutes టైం చూపిస్తుంది. ఎయిట్ 20 ఉంది కానీ అది మంచిగా లేదు బ్రో. ఓకే, 80 rupees వచ్చినాయి ఈ రైడ్లో మనకి. ఓలాలో అయితే పార్సల్ రైడ్ ఒకటి వచ్చింది. కస్టమర్కి ఫోన్ చేస్తుంటేనేమో పార్సల్ పెద్దదా చిన్నగా అడుగుదామంటేనేమో ఆయన ఫోన్ ఏమో రీఛార్జ్ లేదని చెప్తుంది. పికప్ వచ్చేసి 1.6 kilometers. సరే పోదాం ఫస్ట్ అయితే. ఓలాలో అయితే ఇంకో రైడ్ వచ్చింది. పికప్ వచ్చేసి 1.8 kilometers. ఇందాక వచ్చిన పార్సిల్ రైడ్ క్యాన్సిల్ చేసేసిన. అక్కడికి వెళ్ళాక అతను కాల్ కలవటమే లేదు అసలు. ఆ సిమ్కి రీఛార్జ్ లేదని చెప్తుంది. అప్పుడు 5 minutes వెయిట్ చేసిన, వాళ్ళు కాల్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు కాల్ కూడా చేయలేదు. ఇక్కడ ఉంది జవహర్ గార్డెన్. ఓకే, ఇదే 9710. ఓకే బ్రో. డ్రాప్ వచ్చేసి లెఫ్టా? 13 kilometers చూపిస్తుంది. 30 minutes టైం చూపిస్తుంది. డ్రాప్ ఎక్కడికి వచ్చిందంటే విఎన్ఆర్ కాలేజ్కి వచ్చింది డ్రాప్. $89 బ్రో. ఓకే, థ్యాంక్ యూ. సింహాపూర్ కాల్. ఈ రైడ్లో వచ్చేసి మనకి 89 rupees వచ్చినాయి. ఈరోజు ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయో ఓలాలో ర్యాపిడోలో మీకు స్క్రీన్ షాట్లు చేస్తాను. ఎంత వచ్చాయో మీకు స్క్రీన్ షాట్లో పెడతా వీడియోలో. నెక్స్ట్ వీడియోలో వెళ్తాను ఇంకా.